జాన్వీపై ట్రోలింగ్ జరుగుతున్నా మేకర్స్ లైట్ తీసుకున్నారా? మొదట్లో సీరియస్గా తీసుకున్న బుచ్చిబాబు సారీ చెప్పినా జాన్వీ సీన్స్ మరో రెండు ఎందుకు కలుపుతున్నారు? ఎవరూ ఊహించని విధంగా చికిరి ఫుల్ సాంగ్ రిలీజ్ చేయడంలో అర్థమేంటి? వాచ్ ది స్టోరీ. పెద్ది సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్ కు ఫుల్ మార్క్స్ పడ్డాయి. అచ్చయమ్మ రోల్లో జాన్వీని అగ్లీగా చూపించడంతో వచ్చిన నెగిటివిటీ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ను డామినేట్ చేసింది. సినిమా రిలీజ్ అయి 11 రోజులు దాటినా ఇప్పటికీ జాన్వీ రోల్ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. జాన్వీ క్యారెక్టర్ మేకింగ్ ఎఫెక్ట్ సినిమాపై పడటంతో దర్శకుడు బుచ్చిబాబు సారీ చెప్పడమే కాదు, శృతి మించిన సీన్స్ ను కట్ చేశారు. అయితే త్వరలో జాన్వీ నటించిన మరో 2 సీన్స్ కలుపుతున్నామన్నాడు దర్శకుడు. ఇవి ఎలా ఉంటాయి, మళ్ళీ ట్రోలింగ్ చేస్తారా అని జాన్వీ ఫ్యాన్స్ భయపడుతున్నారు. జాన్వీపై వచ్చిన ట్రోలింగ్ ను మర్చిపోతున్న టైంలో లిరిక్ రైటర్ అనిల్ శ్రీరామ్ చిచ్చురేపాడు. రీసెంట్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఐటమ్ సాంగ్ ను ఆస్వాదించిన వాళ్లే ఐటమ్ గార్ల్ అనటం మళ్లీ విమర్శలకు దారితీసింది. జాన్వీ రోల్ ను సమర్థించిన అనంత్ శ్రీరామ్ పై ట్రోలింగ్ స్టార్ట్ చేశారు నెటిజన్లు. చికిరి సాంగ్ లో జాన్వీని చూపించిన విధానాన్ని తప్పుపట్టారు ప్రేక్షకులు. జాన్వీ అందాలను క్లోజప్ లో అగ్లీగా చూపించారు. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన 12వ రోజుని కాంట్రవర్సీ సాంగ్ ను రిలీజ్ చేయడంతో మళ్లీ చర్చ మొదలైంది. చికిరి సాంగ్ పెద్దికి హైప్ తీసుకొచ్చింది. రిలీజ్ కి ముందే మిలియన్ల కొద్ది వ్యూస్ రాబట్టినా ఆ తర్వాత జాన్వీని చూపించిన విధానం ట్రోల్ అయింది. ఇవేవీ పట్టించుకోకుండా సర్ప్రైజ్ చేస్తూ ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేయడం షాక్ ఇస్తోంది. ఫుల్ సాంగ్ ట్రోల్స్ కు మంచి ఫీడ్ అవుతుందన్న భయం మెగా ఫ్యాన్స్ కు లేకపోలేదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని దేవరా 2 చాలా కాలంగా ఊరిస్తోంది. సీక్వెల్ ఉంటుంది అని ఎన్టీఆర్ చెప్పినా ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై చాలా డౌట్స్ ఉన్నాయి. దేవరా 2 కోసం తారక్ ఫ్యాన్స్ వెయిట్ చేసి అలసిపోయారు. పట్టించుకోవడమే మానేశారు. ఎన్టీఆర్, కొరటాల కూడా దేవరా 2ని లైట్ తీసుకున్నారా? అందుకే తారక్, కొరటాల బర్త్డే సందర్భంగా దేవరా 2 గురించి అప్డేట్ ఇవ్వలేదా? హ్యావ్ ఎ లుక్. ఫ్లాప్ డైరెక్టర్స్ కు ఛాన్స్లు రావటం లేదు, కనిపించడం లేదంటే అది కామనే. దేవరా వంటి సూపర్ హిట్ తర్వాత దర్శకుడు కొరటాల గ్యాప్ లో పడిపోయాడు. దేవరా 2 కథ రెడీగా ఉన్నా ఎప్పుడు మొదలవుతుందో తెలీదు. దేవరా 2 కోసం కొరటాల 2 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నా డేట్స్ ఇచ్చే పరిస్థితిలో ఎన్టీఆర్ లేడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్న మూవీ డ్రాగన్ కోసం ఇంకో ఏడాది డేట్స్ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే దేవరా 2 కోసం 2.5 ఏళ్లు వేస్ట్ చేసుకున్న కొరటాల అనూహ్యంగా బాలయ్య మూవీతో ముందుకొచ్చి షాక్ ఇచ్చాడు. కొరటాల బాలయ్య సినిమా అనౌన్స్మెంట్ తో నందమూరి ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నారు. దేవరా 2 పై ఎన్టీఆర్ పెద్దగా ఆసక్తి చూపటం లేదు. దేవరా కమర్షియల్ గా హిట్ అయినా అభిమానులందరికీ నచ్చలేదు. దేవరా 2 ఎలా తీస్తాడన్న భయం లేకపోలేదు. ఇంతలో బాలయ్యతో సినిమాను ప్రకటించగా తారక్ అభిమానులు ఊపిరి పీల్చుకోగా నందమూరి ఫ్యాన్స్ మాత్రం ఆసక్తి చూపిస్తున్నారు. బాలకృష్ణ కొరటాల సినిమాను ఈ నెలలోనే లాంఛనంగా మొదలుపెట్టి దసరా నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారు. 2027 సమ్మర్లో రిలీజ్ చేసేలా షూటింగ్ పూర్తి చేస్తారు. ఈలోగా తారక్ కూడా డ్రాగన్ నుంచి బయటకొస్తారు. ఆ తర్వాత స్క్రిప్ట్ రెడీగా ఉన్న దేవరా 2కు తారక్ డేట్స్ ఇస్తాడా, లేదంటే మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడేమో చూడాలి మరి. త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించాల్సిన గాడ్ ఆఫ్ వార్ కథ రెడీగా ఉంది. పరిస్థితి చూస్తుంటే దేవరా 2 లేనట్టే కనిపిస్తోంది. ఎన్టీఆర్ పుట్టినరోజున డ్రాగన్ వీడియో రావడంతో త్రివిక్రమ్ మూవీ గాడ్ ఆఫ్ వార్ తో పాటు దేవరా 2 కూడా ప్రకటించలేదు. సోమవారం కొరటాల పుట్టినరోజు కావడంతో దేవరా 2 గురించి చెబుతారనుకుంటే ఫ్యాన్స్ కు నిరాశ ఎదురైంది. దీంతో సీక్వెల్ ఉండదని ఫ్యాన్స్ కన్ఫర్మ్ చేసేసుకున్నారు. ఎన్టీఆర్ కు ఇష్టం లేదా, కొరటాల ఆసక్తి చూపడం లేదా, లేదంటే నిర్మాతలే వద్దనుకుంటున్నారో తెలీదు గానీ దేవరా 2 పై ఫ్యాన్స్ ఆశలు వదిలేసుకోవాల్సిందే. శ్రీలీల, కార్తిక్ ఆర్యన్ మధ్య లవ్ స్టోరీ ఇంకా నడుస్తుందా? అదేమీ లేదంటూ శ్రీలీల తల్లి గతంలోనే ఖండించిన ఈ ఇద్దరి చేష్టలు చూస్తుంటే ప్రేమలో ఉన్నారు అనిపిస్తుందా? తెలుగులో ఉన్నంతకాలం బుద్ధిగా MBBS చదువుకోవడం, యాక్టింగ్ పై ఫోకస్ పెట్టిన శ్రీలీల బాలీవుడ్ కి వెళ్ళిందో లేదో లవ్ స్టోరీపై ఫోకస్ పెట్టింది. ఇంతకీ మరోసారి తెరపైకొచ్చిన శ్రీలీల, కార్తిక్ లవ్ స్టోరీ ఏంటో మనము చూద్దామా? శ్రీలీల, బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్ డేటింగ్ లో ఉన్నారన్న న్యూస్ చాలా కాలంగా బీ టౌన్ లో చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిందో లేదో లవ్ లో పడిందంటూ ట్రోలింగ్ మొదలైంది. ఈ ఇద్దరూ కలిసి అనురాగ్ బసు డైరెక్షన్ లో నటిస్తున్నారు. కార్తిక్ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా శ్రీలీల కనిపించడంతో ఇక పెళ్లి మాత్రమే మిగిలిందంటూ కామెంట్స్ వినిపించాయి. కార్తిక్ ఫ్యామిలీ పార్టీలో శ్రీలీల పాల్గొనడమే కాదు, డాన్స్ చేసింది కూడా. ఈ వీడియో అప్పట్లో వైరల్ అయిందే. కార్తిక్ ఆర్యన్ ఇంట్లో జరిగిన వినాయక చవితి వేడుకల్లో శ్రీలీలతో పాటు తల్లి కూడా పాల్గొంది. దీంతో ఇద్దరి ప్రేమ వివాహానికి పెద్దల ఆశీస్సులున్నాయంటూ కథలు బయటకొచ్చాయి. ఐఫా వేడుకల్లో కాబోయే కోడల గురించి కార్తిక్ తల్లిని కరణ్ అడిగితే ఓ మంచి డాక్టర్ ఇంటి కోడలుగా రావాలని మేం కోరుకుంటున్నామని చెప్పింది. దీంతో MBBS చదివిన శ్రీలీలనే ఆ కోడలంటూ కామెంట్స్ చేశారు నెటిజన్లు. గతంలో కార్తిక్ ఆర్యన్తో రిలేషన్ వార్తను కూడా శ్రీలీల తల్లి స్వర్ణలతే ఖండించింది.
కార్తీక్, మదన్, నేను ఇద్దరం గైనకాలజిస్టులం కావడంతో ప్రొఫెషనల్ గా కలుసుకుంటామని, దీంతో కార్తీక్ శ్రీలీల రిలేషన్ లో ఉన్నారంటూ రాయడం స్టార్ట్ చేశారని అప్పట్లో ఈ ఎఫ్ఐఆర్ పై తల్లే క్లారిటీ ఇచ్చింది. బీటౌన్ లో డేటింగ్ వార్తలు ఏదొచ్చినా శ్రీలీల లైట్ తీసుకుంటుంది. కానీ వ్యవహారం ముదిరితే మాత్రం తల్లి రంగంలోకి దిగి ఖండిస్తూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి అమ్మే అన్ని చూసుకుంటుందని చెప్పే శ్రీలీల మీద ఏ ఎఫ్ఐఆర్ వాలినా ఖండించే బాధ్యతను కూడా ఆమె తీసుకుంటుంది. కార్తీక్ తో శ్రీలీల ఎఫ్ఐఆర్ ను ఆమె తల్లి ఎంత ఖండించినా అది చిగురుస్తూనే ఉంది. శ్రీలీల 25వ పుట్టినరోజు సందర్భంగా కార్తీక్ ఆర్యన్ శుభాకాంక్షలు తెలియజేశారు. హ్యాపీ బర్త్డే చెబితే కామన్ అని లైట్ తీసుకుంటారు. కానీ బైక్ రైడింగ్ చేస్తూ మిర్రర్లో ఇద్దరూ కనిపిస్తూ ఉండగా తీసిన క్యూట్ సెల్ఫీని ఇన్స్టాలో షేర్ చేశాడు కార్తీక్. దీనికి శ్రీలీల థ్యాంక్ యూ స్వీటెస్ట్ అంటూ స్పందించింది. ఈ పోస్టుతో ఇద్దరి మధ్య ప్రేమ కథ నడుస్తోందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. శ్రీలీల, క్రికెటర్ తిలక్ వర్మ డేటింగ్ లో ఉన్నారంటూ వచ్చిన న్యూస్ ను శ్రీలీల తల్లి స్వర్ణలత ఖండించింది. ఇలాంటి వార్తలు ఎందుకు వస్తాయో గానీ ఇందులో అణువంత కూడా నిజం లేదంటూ ఖండించింది. శ్రీలీల పెళ్లి గురించి ఆలోచించడానికి ఇంకా 5 ఏళ్లు సమయం ఉందని స్పష్టం చేసింది. ఏమాత్రం టైం దొరికినా నీట్ పీజీ ఎంట్రన్స్ కు ప్రిపేర్ అవుతోందని తల్లి చెప్పుకొచ్చింది. మరి శ్రీలీల బర్త్డే సందర్భంగా కార్తీక్ పెట్టిన ఫోటో స్వీటెస్ట్ అంటూ శ్రీలీల ఇచ్చిన రెస్పాన్స్ కు ఆమె తల్లి ఏమని చెప్పి ఖండిస్తుందో చూడాలి. మరి అల్లు అర్జున్ కెరియర్ గ్యాప్ లో పడిపోయిందా? పుష్పతో వచ్చిన పాన్ ఇండియా క్రేజ్ ని ఉపయోగించుకోలేకపోతున్నాడా? 3 ఏళ్లకో సినిమాతో వస్తున్నాడు. ఇలాగే కంటిన్యూ చేస్తే వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువ. హ్యావ్ ఎ లుక్. పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్న తర్వాత అల్లు అర్జున్ మైండ్ సెట్ మారిపోయింది. ప్రతిసారి అంతకు మించి చేయాలన్న తపన, కసితో వెనకబడిపోతున్నాడు. 2021 డిసెంబర్లో రిలీజ్ అయిన పుష్ప పాన్ ఇండియా ఇమేజ్ తీసుకొచ్చింది. ఈ ఇమేజ్ ను కాపాడుకోవడానికి 3 ఏళ్లు తీసుకుని పుష్ప 2తో వస్తే రికార్డులు బ్రేక్ చేసింది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది. పుష్ప 2ను మించిన కథ కోసం త్రివిక్రమను పక్కన పెట్టి అట్లీకి ఛాన్స్ ఇచ్చాడు. విఎఫ్ఎక్స్ తో మరో ప్రపంచాన్ని సృష్టిస్తున్నామంటున్నాడు. రాకా టైటిల్ లుక్ యూనిక్ గా ఉందంటూ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. సగం జంతువు సగం మనిషిని పోలి ఉన్న లుక్ లో బన్నీ డిఫరెంట్ గా కనిపించాడు. సినిమా ఏడాది నుంచి సెట్స్ పైన ఉన్నా ఇప్పట్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపించడం లేదు. మరోసారి 3 ఏళ్ల గ్యాప్ లో పడిపోయాడు బన్నీ. రాకాలో బన్నీ హీరోగా విలన్ గా నటిస్తున్నాడు. ఫస్ట్ టైం కెరియర్ లో డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడు. సినిమా మొదలుపెట్టి ఏడాది దాటినా రాకా రిలీజ్ డేట్ పై మేకర్స్ కే క్లారిటీ లేదనుకుంటా. ఫస్ట్ లుక్ లో విడుదల తేదీ ఎప్పుడో చెప్పలేదు. విఎఫ్ఎక్స్ కు స్కోప్ ఎక్కువ ఉండడంతో సినిమా ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేకపోతున్నారు. బన్నీ ముంబైలోనే ఉంటూ షూటింగ్ లో పాల్గొంటున్నా సినిమా సగం కూడా పూర్తి కాలేదని తెలిసిందే. దీంతో ముందే రిలీజ్ డేట్ ఇచ్చి వాయిదా వేయడం ఇష్టం లేక షూటింగ్ ఓ కొలిక్కొచ్చిన తర్వాతే విడుదల తేదీ ప్రకటిస్తారట. రాకాను 2027 సమ్మర్ కు రిలీజ్ చేయాలన్న ప్లాన్ లో ఉన్న షూటింగ్ లేట్ అయితే మరో ఆప్షన్ గా 2027 డిసెంబర్ లో థియేటర్స్ లోకి తీసుకొస్తారట. పుష్ప 2 డిసెంబర్లోనే వచ్చి బ్లాక్ బస్టర్స్ కావడంతో డిసెంబర్ సెంటిమెంట్ ను ఫాలో అయ్యే అవకాశం ఉంది. అనిల్ రావిపూడి కథలకు, మాటలకు, మేకింగ్ కి హాస్య బ్రహ్మ జంధ్యాల ఇన్స్పిరేషన్. గురువు జంధ్యాలను ఫాలో అవుతూ వరుస హిట్స్ కొట్టేస్తున్నారు. అయితే వెంకీ కళ్యాణ్ రామ్ తో తీసే సినిమా కోసం ఓ పాత సినిమాను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారా? డిట్టో దించకపోయినా లైన్ ని అడాప్ట్ చేసుకున్నారా? వాట్ ది స్టోరీ? సినిమాకు కొబ్బరికాయ కొట్టకుండానే హైప్ తీసుకురావడం ఎలా? జనాలందరూ తన సినిమా గురించి మాట్లాడుకునేలా చేయడం ఎలా? తక్కువ బడ్జెట్తో ఎక్కువ బిజినెస్ అయ్యేలా చూడడం ఎలా? వీటన్నిటికీ అనిల్ రావిపూడి దగ్గర చాలా ఫార్ములాస్ ఉన్నాయి. కొత్త సినిమాకు ఈసారి ఇన్స్పిరేషన్ ఫార్ములాను వాడుతున్నాడు. మనశంకర్ వరప్రసాద్ తర్వాత వెంకీ కళ్యాణ్ రామ్ ను అనిల్ డైరెక్ట్ చేస్తున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ గా ఫస్ట్ టైం జీవి ప్రకాష్ కుమార్ తో వర్క్ చేస్తున్నాడు. జీవి పేరు అనౌన్స్ చేస్తూ ఫన్నీగా తన గురువు జంధ్యాల తీసిన వివాహ భోజనంబు మూవీలోని ఫన్నీ సీన్ను ప్యారడీ చేసి చెప్పాడు. అనిల్ రావిపూడి సినిమాలో వెంకటేష్ కళ్యాణ్ రామ్ సినిమా కథ దగ్గరకొచ్చేసరికి జంధ్యాలను కాకుండా కృష్ణంరాజు, సుమన్ నటించిన బావా బావమర్ది కథను ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇప్పటి జనరేషన్ కు తగ్గట్టుగా హిలేరియస్ గా రాసుకున్నాడట. సినిమాలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ బావా బావమర్దులుగా కనిపిస్తున్నారని తెలిసింది. ఎమా స్పీడ్ గా సినిమా తీసే అనిల్ రావిపూడికి ఎమా స్పీడ్ గా ట్యూన్స్ ఇచ్చే జీవి ప్రకాష్ కుమార్ దొరికాడు. జీవిని పాతేసి మరీ ట్యూన్స్ రాబట్టేశాడు. ఆల్రెడీ 3 ట్యూన్స్ ఫైనల్ అయ్యాయని తెలిసింది. జీవి నిర్మాతగా, యాక్టర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా ఎంత బిజీ అయినా టైం తీసుకోకుండా ట్యూన్స్ ఇవ్వడంలో స్పెషలిస్ట్. వెంకీ కళ్యాణ్ రామ్ అనిల్ సినిమా ఈ నెల 18న లాంఛనంగా ప్రారంభమవుతోంది. 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారు. వెంకటేష్ ప్రస్తుతం ఆదర్శ కుటుంబంతో బిజీగా ఉన్నా ఈలోగా కళ్యాణ్ రామ్ పై సీన్స్ తీయనున్నాడు. వెంకీ ఆగస్టు నాటికి అనిల్ మూవీలో జాయిన్ అవుతాడు. ఈ సినిమాను 2027 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. బాక్సాఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. అనిరుద్ తన సొంత మ్యూజిక్ లేబుల్ ఆల్బుకేర్ కి రికార్డ్స్ ను ప్రారంభించి తన ప్రాణ స్నేహితుడు అరవింద్ పేరు మీదుగా అరవింద్ మ్యూజిక్ వీడియోను రిలీజ్ చేసి నివాళి అర్పించాడు. జాన్వీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించగా తనదైన డాన్స్ గ్రేస్ తో ఆకట్టుకున్నాడు అనిరుద్.